పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు అన్నారు. గత కొన్ని నెలల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు శాంతి చర్చల కోసం. సార్ ఎట్లా చూస్తారు ప్రధానంగా ఈ లేఖ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫేక్ అంటున్నారు, కొంతమంది నిజమైంది అంటున్నారు. లక్ష్మణ్ గారు ఏమంటారు? దాదాపుగా పోయిన మార్చి నుంచి మావోయిస్టు పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి లెటర్స్ దఫాలుగా వస్తూనే ఉన్నాయి. అన్ని లెటర్ల యొక్క సారాంశం ఏంటంటే, దేశంలో శాంతి నెలకొనే విధంగా మేము సహకరిస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. నిజానికి చర్చలు జరుపుదాం, చర్చల ప్రక్రియలో సాయుధ విరమణ లేకపోతే మరొక విరమణ, ఏదో ఒకటి కాల్పుల విరమణ, ఏదో ఒకటి సంభవిస్తుంది, చర్చలు జరుపుదామని వాళ్ళు కోరుతూనే ఉన్నారు. చర్చలు జరపాలని నిజానికి మనం కనుక చూస్తే మొట్టమొదటిసారిగా చెప్పింది ఉద్యమ పార్టీ కాదు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి. ఆయన చెప్పిన అంశం దానికి పార్టీ వాళ్ళు అంగీకరించి మేము సిద్ధమే అన్నారు. పార్టీ మేము సిద్ధమే అనే సమయానికి పరిస్థితులు మారిపోయినాయి కనుక ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ రెండు వెనక్కిపోయి చర్చలు చేయము మీతో అని అంటున్నారు. అంటే చర్చలు లేవు, ఏం లేవు, మీ కనతకు తుపాకీ పెట్టి చేతులెత్తి లొంగిపోతారా లేకపోతే ట్రిగ్గర్ నొక్కమంటారా అనే స్థితిలో తీసుకెళ్తుంది. అంటే మీరు అడిగిన ప్రశ్న అది ఒరిజినలా, ఫేకా, వాస్తవం ఉందా, లేకపోతే నిజంగానే వాళ్ళు ఇచ్చిండ్రా ఇవ్వలేదా అనేదాన్ని మనం జడ్జిమెంట్ ఇక్కడ ఇవ్వలేము. అది మా స్థాయికి మించిన సమాధానము విశ్లేషణ కూడా అవుతుంది. కానీ ఏంటంటే, ఒకవైపు ఒక హక్కుల సంఘంగా జీవించే హక్కు గురించి పోరాడే ఒక సంస్థగా, సంస్థ శక్తులుగా, కార్యకర్తలుగా మేము చెప్తున్నది ఏంటంటే, జీవించే హక్కు అనేది ప్రధానం. మీరేమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టి 2026 మార్చి 31 నాటికి ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ సాయుధ పోరాటం నడుపుతున్న సంస్థకు అటువంటి డెడ్ లైన్ పెట్టి ఏం చేస్తున్నారు? ఒకవేళ డెడ్ లైన్ పెడితే ఆ డేట్ లోపల లొంగిపోండి, లేదా ఆ డేట్ లోపల ఆయుధాలు పక్కకు పెట్టండి, ఆ తర్వాత మేము మీ మీద విరుచుకుపడతామని అట్లా కూడా కాకుండా జనవరి 1, 2024 నుంచి ఇక ఏకపక్షంగా దాడులు జరిపారు. ఆ 2024 జనవరి 1 నాడు మీకు అందరు తెలుసు, 6 నెలల ఆదివాసీ పసిపాపను చంపటంతో ఈ ఆపరేషన్ కగార్ అనేది అమల్లోకి దానికి శ్రీకారం చుట్టిండ్రు. ఇప్పటి వరకు దాదాపుగా 670 మందిని చంపేసిండ్రు. అంటే ఒక ప్రభుత్వము, ఒక ప్రజా జీవితాలతో ముడిపడి ఉన్న ఒక ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాల్సిన ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా మిమ్మల్ని చంపేస్తాం, ఒక ముహూర్తం పెట్టి ఒక డేట్ పెట్టి మిమ్మల్ని చంపేస్తామనే పరిస్థితులు ఎక్కడైనా మనకు కనబడతాయా? అంటే ఆ లెటర్ అనేది ఏదైతే ఉందో, ఆ గతంలో ఇచ్చిన లెటర్లో ఒకటే సారాంశం, ఇప్పుడు వచ్చిన లెటర్లో కూడా అది నిజమా అబద్ధమా అనేది పక్కకెడితే ఆ లెటర్లో ఒక సారాంశం ఏముందంటే, చర్చలు జరపండి. మీరు అన్నారు కదా, ఆయుధాలు పక్కకు పెట్టి వస్తే మేము చర్చలు జరుపుతామంటున్నారు. మీరు మొదలుపెట్టిన ఆ మారణ హోమానికి వాళ్ళు అడిగింది 1 నెలన గడువు ఇవ్వమంటున్నారు కదా. ఆ లెటర్ కంటెంట్లో 1 నెల గడువు ఇవ్వండి, ఈ నెల లోపల మేము కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నాము, మేము కలుసుకుంటాం, ఈ ఆయుధ విరమణ చేయాలనే దాని మీద ఆ సారాంశం చూస్తే 2 ధోరణులు, 2 భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ భిన్నాభిప్రాయాలు ఏకాభిప్రాయం కోసం మేము ప్రయత్నం చేస్తాం. 1 నెల గడువు ఇవ్వండి అంటున్నాం. ఇవాళ పౌర సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ మారణ హోమాన్ని 1 నెల రోజులుగా ఆపలేరా మీరు? ఇక మార్చి 31, 2026 కాకుండా 2026 ఏప్రిల్ 30 అనుకోరాదండా? అప్పటి వరకు 1 మంత్ ఎక్స్టెండ్ చేసి
1 మంత్ గ్యాప్ ఇచ్చి వాళ్ళు వస్తారా రారా, సమాజం ముందు ఏం చెప్తారు, ఎట్లా నిలబడతారు అనే దానికి ఒక అవకాశం అయితే ఇవ్వాలి కదా. ఏమీ లేకుండా మీరే చెప్పారు కదా, ఆయుధాలు పక్కకెట్టి రండి మాట్లాడతామంటున్నారు. అది నిజం అనుకుంటే కనుక మేము ఆయుధాలు పక్కకెడతాం, చర్చలు జరపటానికి సిద్ధంగా ఉన్నాం అని అంటున్నారు కదా. మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ముందున్న ఒకే ఒక అంశం, దాన్ని చాలా తీవ్రంగా ఆలోచించాలి, కొంత ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఆలోచించాలి, రాజకీయంగా ఆలోచించాలి, రాజకీయంగా పరిష్కారం కనుక్కునే దిశగా ఆలోచించాలి, రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు నేపథ్యంలో కూడా ఆలోచించాలి. ఒక చట్టబద్ధ పాలన చేస్తున్న ఒక సర్కార్గా, ఒక ప్రభుత్వంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక 1 మంత్ కాల్పుల విరమణ ప్రకటించండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.